హత్య ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని క్రైస్తవ సంఘాల డిమాండ్. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో దివాన్ చెరువు గామన్ బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం వెలుగు చూసిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి త్యాగాలలో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఒక్కసారిగా క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రవీణ్ మృతి వార్త తెలుసుకుని 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘాల ప్రతినిధులు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఒకటావటిన రాజమహేంద్రవరం చేరుకున్నారు. పాస్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకున్న వాళ్ళంతా ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి పోస్టుమార్టం పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు క్రైస్తవులు దళిత సంఘాలు అక్కడే మోహరించారు. పాస్టర్ మృతికి గల కారణాలు తేల్చాలని కూటమి ప్రభుత్వం డౌన్ అంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వచ్చి సర్ది చెప్పిన ససేమిరా అన్నారు. క్రైస్తవులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీలో